Hearty welcome once again to the 19th session. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ 7 కలర్స్ ఆఫ్ జాయ్ అనేటువంటిది. శ్రీరామ్ సార్ మనకి యాక్చువల్గా ఒక చిన్న బుక్ ఉంది, జీవన రాగం. సో ఆ చిన్న బుక్లో రాశారు ఒరిజినల్గా. అయితే మనకి ఒక 10 ప్రిఫేసెస్ ఇంగ్లీషు, 20 ప్రిఫేసెస్ తెలుగులో వచ్చిన అమృతాన్వేషణ బుక్ ఏదైతే ఉందో దీంట్లోకి 29 వచ్చినాయి. అప్పుడు నాకు ఎందుకు అనిపించింది, దిస్ ఈజ్ వర్త్ గెటింగ్ యాడెడ్, దో ఇట్ ఇస్ నాట్ ఎ ప్రిఫేస్. ఐ థాట్ ఇట్ ఈస్ ఎ ప్రిఫేస్ టు ఆల్ ప్రిఫేసెస్. అన్నంత వర్దిగా అనిపించి సార్ ప్రపోజ్ చేస్తే హీ రెడీలీ యాక్సెప్టెడ్ ఇట్, దట్ ఇట్ ఈస్ వర్త్ గెటింగ్ యాడెడ్ టు దిస్ బుక్ అని చెప్పేసి. సో అది టైటిల్ ఏంటంటే 7 కలర్స్ ఆఫ్ జాయ్. బుక్లో మనం అంటే అనుకుంటున్నాం ఎప్పుడు కూడా ఎంత మంచి, ఇంతకుముందు మనకి కేజీ గారు చెప్పినట్టు మూల అవిద్య, అంటే ద ఫండమెంటల్ ఇగ్నోరెన్స్ ఏదైతే ఉందో ఆ మూల అవిద్యని తరిమి కొట్టడానికి శ్రీరామ్ సార్ మనకి మూల సిద్ధాంతాలు ఇచ్చారు. యాక్చువల్గా ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్, వాటిని మన దృష్టికి తీసుకురావటం అనేది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అట్లాంటి సబ్జెక్ట్ని అట్లా జస్ట్ ఏదో బుక్లో రాయడం కాకుండా మనతో పాటు వచ్చి కూర్చుని మనతో డిస్కస్ చేస్తూ ఆ గ్యాప్స్ని ఫిలప్ చేస్తూ చేయటం అనేది. ఇప్పుడు ఇందాక చాలా రాయల్టీస్ గురించి మనకి కేజీ గారు చెప్పారు కదా, రియల్లీ దే ఆర్ వండర్ఫుల్ రాయల్టీస్. మన వరకే పరిమితమైన రాయల్టీ ఏంటంటే శ్రీరామ్ సార్తో మన అసోసియేషన్, అది మన వరకే పరిమితమైన రాయల్టీ. అది మనం రికగ్నైజ్ చేసామా లేదా. అయితే రాయల్టీని ఉపయోగించుకోవడంలో వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ వేస్ ఈస్ టు ఎక్స్ప్లోర్ సర్స్ లిటరేచర్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అండ్ ఇన్ హిస్ absence. నాట్ ఓన్లీ ఇన్ సెషన్, ఇన్ ఎవ్రీ డే టు డే లైఫ్ ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ ద లిటరేచర్. ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్స్, టైమ్లెస్ ట్రూత్స్ ఇది చేసేది యాక్చువల్లీ మనది. అంటే ఒక మనిషి అంటే పెద్ద పెద్ద పండితులు, పెద్ద వాళ్ళు కూడా చేయలేని దాని ఎసెన్స్ని మనకు ఒక బుక్ రూపంలో రావడం అనేది చాలా సంతోషం. దీంట్లో మోస్ట్ బ్యూటిఫుల్ ప్రిఫేసెస్ ఎన్నో ఉన్నాయి. భావ కెరటాలు, జీవన మార్గం, జీవన సుగంధం, ఆనంద నర్తనం, ఆనందాల హరివిల్లు, తర్వాత మానవ పదమధూళి, నా అనుభూతి, అమృత స్పర్శ, ఇలా తీసుకుంటే సంభాషణ భూషణం, విశ్వరహస్యాల వింతకాంతులు, ఇప్పుడు మేడం అంతా డిస్కస్ చేసిన చిరు సుమార్ల చిన్మయ గంధం, చివరి తాడు నుంచి తప్పించే చిరకాల తోడు, కవితా పయోనిధి, కాంతి ప్రవాహం, కన్నీటి వారధి, దివ్య సంజ్ఞ, ఇలా తీసుకుంటూ పోతే ప్రకృతి పరమ గురువు, ఆనంద మందాకిని, 20 ప్రిఫేస్లు తెలుగు రాశారు. అలాగే ఇంగ్లీష్లో మనం తీసుకున్న ఈ ప్రిఫేస్ ఒక 10 ప్రిఫేసెస్ రాశారు. టియర్ డ్రాప్ అని రాశారు, డివైన్ పారాడాక్స్ అని రాశారు, హీఈస్ ఎవ్రీవేర్ అని రాశారు, ఇన్ సర్చ్ ఆఫ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ అన్కండిషనల్ లవ్ రాశారు, స్పిరిచువల్ సింబయాసిస్ అని రాశారు, ఇన్ సర్చ్ ఆఫ్ మదర్లో రాశారు, అది దివ్య సంజ్ఞని. అట్లనే మనకి లాస్ట్లో ఏంటంటే 7 కలర్స్ ఆఫ్ జాయ్ అని రాశారు. ఈ 7 కలర్స్ ఆఫ్ జాయ్లో సార్ ఏమంటారంటే, జస్ట్ యాజ్ ది 7 వైట్ లైట్ కన్సిస్ట్ ఆఫ్ 7 కలర్స్, even joy also consists of, or it is made of 7 fundamental facts of existence అని తీర్మానించి రాసినట్టు రాశారు. సో when you keep these fundamental facts of existence, if you constantly keep in your mind, so your life will become a radiant rainbow of joy. That's what starting లో రాశారు. సో దీంట్లో 7 పాయింట్స్ ఏంటనేది ముందు నేను చెప్తాను. ఫస్ట్ ఏమని చెప్తున్నారంటే, 7 ఈ ఫండమెంటల్ ఫ్యాక్ట్స్లో ఫస్ట్ పాయింట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ఈస్ దట్ an omnipotent, omniscient, omnipresent, invisible hand is responsible for our life. సో ఈ 7లో ఇది మర్చిపోతే ఇంకా మిగతా 7 చదవడం అవసరం, వదిలేయడం బెస్ట్ అసలు ఇవన్నీ. సో యూ హ్యావ్ టు కాన్స్టాంట్లీ కీప్ ఇన్ మైండ్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. ఈ సృష్టిలో ఒకటి మేనిఫెస్టేషన్కి వచ్చిందంటే, ఇక మంచి చెడు ఇది అదని కాదు, ఏదైనా వచ్చింది అంటే దాని వెనకాల ఉన్న ఇన్విజిబుల్ హ్యాండ్ ఎవరు? అంటే మనము వెతురుల్ని ప్రేమించడానికి అర్హత వాళ్ళది ఏంటంటే
దే ఆర్ క్రియేటెడ్ బై గాడ్. దట్ ఈస్ ఇనఫ్ అనమాట. ఇంకా అసలు మనం ఏం ఆలోచించగలదు. సో an invisible hand which is omnipotent, omnipresent and omniscient is responsible for our life. అయితే ఈ విషయాన్ని మనం సార్ దాంట్లో ఏం రాసిన పాయింట్లు రాసినప్పుడు బుక్స్లో చదవటం, ఎక్కడో ప్రవచనాలు వినటం ద్వారా మనం ఫీల్ అయితే అది సరిపోదు. ఇట్ షుడ్ అరైజ్ ఫ్రమ్ అవర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మన నిత్య జీవితంలో జరుగుతున్న సంఘటనలు, తారసపడే వ్యక్తులు, చూసేటువంటి దృశ్యాలు, వీటిలోంచి మనము ఇది గాడ్ తప్ప ఎవరు చేయటం ఇంపాసిబుల్ అనేటువంటి ఆ విషయాన్ని ప్రతిసారి అడుగు తీస్తే అడిగేస్తే మీకు అది కనుక స్ట్రైక్ అవనట్టయితే, ఈ ఫండమెంటల్ ఈ మూల సిద్ధాంతం కనుక మీకు స్ట్రైక్ అవ్వకపోతే మిగతావన్నీ ఇంకా మనకి జరగవు. సెకండ్ ఏం చెప్పారంటే లైఫ్ ఈజ్ మేడ్ ఆఫ్ డ్యూయలిస్టిక్ ట్రిక్స్ అని చెప్పారు. సో ఎవరైతే రెస్పాన్సిబుల్ అని చెప్తున్నామో ఆయన ఏ విధంగా ఈ యూనివర్స్ని తయారు చేశాడు, ఆయన సైన్స్, ఈచ్ ఇంచ్ ఆఫ్ ది క్రియేషన్ ఇస్ సైన్స్. ఆయన అన్ఫాథమబుల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్, అన్ఫాథమబుల్ లవ్, ఇదంతా కూడా ఎక్కడ ప్రతిబింబిస్తుంది, వేరే డస్ ఇట్ గెట్ రిఫ్లెక్టెడ్ అంటే ఆయన ఈ జీవితాన్ని, మానవ జీవితాన్ని ద్వంద్వాల ఇటుకలతో తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడంటే సైన్స్ అది. అలా తప్ప ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని తయారు చేయడం ఇంపాసిబుల్. యూ కెనాట్ టేక్ ఎనీ కరెక్షన్. సో ఈ డ్యూయలిస్టిక్ బ్రిక్స్లో, ఈ డ్యూయాలిటీస్లో మనకి జరిగేది ఏంటంటే మనకి ఆపోజిట్గా దే అపియర్ టు బి ఆపోజిట్స్. ఒక మనిషి మంచిగా అనిపిస్తాడు, ఇంకో మనిషి చెడుగా అనిపిస్తాడు. అలా దే అపియర్, దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ లైఫ్ టు బి బిల్ట్ అప్ ఆన్. బట్ దే ఆర్ అపారెంట్లీ ఆపోజిట్స్, దే ఆర్ అపారెంట్లీ కాంట్రడిక్టరీ బట్ ఇన్హెరెంట్లీ కాంప్లిమెంటరీ. ఇది ఒక లాలా చెప్పారు. అపారెంట్లీ కాంట్రడిక్టరీ, ఇన్హెరెంట్లీ కాంప్లిమెంటరీ. ఎక్కడెక్కడైతే మీకు కాంట్రడిక్టరీ వచ్చిందో, ఇప్పుడు ఏమవుతుందంటే నాలెడ్జ్ మీరు గెయిన్ చేస్తూ పోతే మీరు ఎక్కడ దగ్గర వెళ్ళగలుగుతారంటే అపారెంట్లీ కాంట్రడిక్టరీ దగ్గరనే ఉంటారు మీ జీవితం అంతా. ఎంతో పెద్ద 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 సెయింట్స్, పండితులు వీడంతా కూడా ఎక్కడ వరకు ప్రయాణం చేయగలిగారంటే అపారెంట్లీ కాంట్రడిక్టరీ వరకే ప్రయాణం చేయగలిగారు. కానీ ఇన్హెరెంట్లీ కాంప్లిమెంటరీ అనే విషయం ఈవెన్ మన అదృష్టంలో మన చెవులతో వినగలిగిన విషయం. అట్లీస్ట్ ఇంటెలెక్చువల్గా మనం గ్రాప్ చేస్తాం. అది పెద్ద అచీవ్మెంట్ అది యాక్చువల్గా. ఎవరు కూడా వాళ్ళు ఇన్హెరెంట్లీ కాంప్లిమెంటరీ అనే టేస్ట్ని ఎవరు చూడలేకపోయారు యాక్చువల్గా. సో డ్యూయాలిటీస్లో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారు సార్. అందుకని ఏం చెప్తున్నారంటే థర్డ్లో ఏం చెప్పారంటే డోంట్ బ్యానిష్ ద డ్యూయాలిటీస్ బట్ బిల్డ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ దెమ్. ఎప్పుడైతే కానీ యూ నో దట్ దే ఆర్ ఇన్హెరెంట్లీ కాంప్లిమెంటరీ, మనం డీల్ చేసే ప్రాసెస్లో అందరూ డీల్ చేసినట్టు రొటీన్గా డీల్ చేయకూడదు మనుషులు. మనం అట్లయితే మనం ఇక్కడ లిటరేచర్లో నేర్చుకుంది ఏం లేదు అంటే. సో కాస్మిక్ కమ్యూనిజం దగ్గర నుంచి ప్రిడేటరిజం, వెల్డేటరిజం దగ్గర నుంచి అన్నీ మనం దృష్టిలో తీసుకుంటే యూ హ్యావ్ టు బిల్డ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఆపోజిట్స్ ఆఫ్ లైఫ్. అది థర్డ్ లా. నెక్స్ట్ ఫోర్త్లో ఏం చెప్పారంటే యూ హ్యావ్ టు యాడ్ అటాచ్మెంట్, యూ యాడ్ డిటాచ్మెంట్ టు ది అటాచ్మెంట్. మనం జనరల్గా ఇఫ్ యూ డోంట్ గెట్ అటాచ్ టు ఎనీథింగ్ యూ డోంట్ గెట్ జాయ్, బట్ ఎవ్రీథింగ్ గివ్స్ జాయ్ అండ్ సారో. వీ ఫర్గెట్ దట్ ఫ్యాక్ట్. మన పిల్లలు ఉన్నాము, పిల్లల నుంచి మనకు మ్యాక్సిమం సోర్స్ ఆఫ్ జాయ్ ఉంటుంది. బట్ పిల్లలు దే గివ్ అస్ సారో ఆల్సో, సమ్టైమ్స్ మోర్ సారో దాన్ జాయ్. ఎక్కడెక్కడైతే మీ జాయ్ సోర్స్ ఉందో అక్కడ మోర్ సారో వచ్చే సోర్స్ కూడా అది యాక్చువల్గా. యూ షుడ్ నాట్ ఫర్గెట్ అది. సో యూ హ్యావ్ టు యాడ్ డిటాచ్మెంట్ టు ద అటాచ్మెంట్. దానికి చాలాసార్లు మన అందరికీ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక హాట్ కప్ ఆఫ్ టీ ఉందనుకోండి, వేడిగా ఉంటున్నప్పుడు డిటాచ్ చేయండి, కొంచెం చల్లారితే మనం తీసి పడేస్తే మీకు నరిష్మెంట్ దొరకదు. అట్లాగే పిల్లలు ఉన్నారు, వాడు సారు ఇస్తాననుకుని వాళ్ళు కంప్లీట్ వదిలిపెట్టేది కాదు. బీ డిటాచ్డ్ టు ది ఎక్స్టెంట్ దట్ సోర్స్ గివ్స్ అస్ సారో అండ్ గెట్ అటాచ్డ్ అగైన్. అట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. చైర్లో ఉన్నాను, ఇప్పుడు చైర్లో ఉన్నాను, జీవితంలో చైర్లో కూర్చొని ఉండకూడదు, మాట్లాడేటప్పుడు కూర్చుంటాను, మళ్ళీ లేచుంటాను. అలాగే టైర్స్ తిరుగుతుంటాయి వెహికల్స్, ఇట్ ఈస్ ఇన్ టచ్ విత్ ది గ్రౌండ్ బట్ నాట్ అటాచ్డ్ టు ది గ్రౌండ్. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ యూ హ్యావ్ టు అప్లై దిస్ డిటాచ్డ్ అటాచ్మెంట్. ఆ దాంట్లో మనకి సెషన్ కూడా జరిగింది. నెక్స్ట్ సార్ ఏం చెప్పారంటే ఎవ్రీ యాక్ట్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ కాంపౌండ్ ఆఫ్ డివైన్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ గ్రోస్ ఏ క్రాప్, దాంట్లో మనకి విజిబుల్గా కనిపిస్తుంది ఫార్మర్ యొక్క హార్డ్ వర్క్, అతను చేసినటువంటి శ్రమ ఇదే కనిపిస్తుంది. కానీ సన్లైట్ ఇన్ విచ్ ఇట్ హ్యాస్ గ్రోన్, కార్బన్ డైఆక్సైడ్, తర్వాత నేలలోంచి తీసుకున్న మైక్రో న్యూట్రియంట్స్, ఇవన్నీ మనం రైతు చేసింది కాదు యాక్చువల్లీ.
అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పిరిచువల్ క్లబ్ ఒక 19 సెషన్ వచ్చింది. దీంట్లో చూడడానికి కొంతమంది వ్యక్తుల ఇదే కనిపిస్తుంది, కానీ ఇన్విజిబుల్గా ఎంత కోఆపరేషన్ మనకి జరిగి ఉంటే మనం ఈరోజు ఈ స్థాయికి వచ్చున్నాం అనేది మనం పొరపాటు కూడా మర్చిపోకూడని విషయం. ఆల్వేస్ ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ కట్టారు. తాజ్మహల్ కట్టడానికి కష్టపడిన కూలీల శ్రమే కనిపిస్తుంది, కానీ ఏ సన్లైట్ ని వాడుకొని ఆ వెలుగులో అది కట్టారు. ఏ యమునా నదిలో ఉన్న వాటర్ని యూజ్ చేసుకుని కట్టారు. ఏ వెన్నెల వెలుగులో ఆ తాజ్మహల్ యొక్క అందం దిగుడుకృతం అవుతుంది. ఇలాంటి విషయాలు మీరు చూసుకుంటూ పోతే అక్కడ డివైన్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఒక రూల్ కనిపిస్తుంది. కాబట్టి మనం నిత్య జీవితంలో ప్రతి దాంట్లో మన పాత్ర ఎంత, దీని వెనకాల డివైన్ ఇంటెలిజెన్స్ యొక్క ఇది తెలిసినప్పుడు వీ ఫీల్ సో మచ్ గ్రేట్ఫుల్, దట్ గ్రాటిట్యూడ్ విల్ గెట్ డెవలప్డ్. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్గా చూడడం అనేది, విషయాలను ఎగ్జాక్ట్గా చూడడం అంటే ఏంటంటే నేనే చేసేసిన అనుకోకూడదు. యాక్చువల్గా వెనకాల ఎంత జరిగిందో తెలిసి మీకు చాలా సంతోషం అనిపిస్తుంది, బికాస్ యు ఆర్ ఎంజాయింగ్ దట్ లవ్ ఆఫ్ ద డివినిటీ. దట్ ఈస్ అనదర్ లా. ఇంకా ఫైనల్ ఇవన్నీ చెప్పిన తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ లా, 6th లా ఏం చెప్పారంటే, ఇన్ లైఫ్ ది గ్రేటెస్ట్ గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ జర్నీ టు జాయ్. ఇది మనకి తెలియకుండానే మనం ఉంటుంది, మనకి క్లియర్గా చాలాసార్లు హ్యాపీనెస్ సెమినార్స్ కూడా చెప్పారు. సో జర్నీ టు జాయ్ ఈజ్ ద గ్రేటెస్ట్ గోల్ ఆఫ్ అవర్ లైఫ్. వీ డూ ఎవ్రీథింగ్ ఫర్ దట్. సో ఈ వెనకాల సూత్రాలన్నీ తెలుసుకుంటే యూ కెన్ అప్లై దిస్ లా టు ఎంజాయ్, టు గెట్ ఇట్ టు క్యారీ ఆన్ విత్ ద జర్నీ టు జాయ్. ఫైనల్గా ఏం చెప్పారంటే, ఫైనల్ లా, 7th లా, నథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ బీయింగ్ అలైవ్ జాయస్లీ. ఇది ఈ పాయింట్కి రీచ్ కావడానికి నేను మెయిన్ పాయింట్. ఎందుకంటే లాస్ట్ టైం 2 times నాకు సార్ ఏదో విషయంలో కాల్ చేసినప్పుడు ఈ బీయింగ్ అలైవ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ అనే విషయం గురించే చెప్పారు. 2-3 సార్లు మాట్లాడిన దాంట్లో కూడా, ఈవెన్ సెమినార్స్లో కూడా. సో మనకి ఎప్పుడైతే నేను ఐఎమ్ అలైవ్ అనేది హైయెస్ట్గా అనిపించి మనం పెద్ద అచీవ్ చేస్తాం అనుకున్నవన్నీ కూడా చిన్నగా కనపడడం మొదలుపెట్టినాయో అప్పుడే మనం స్పిరిచువల్ క్లబ్లో ఏదైనా కొంచెం నేర్చుకున్నట్టు లెక్క. నీ అచీవ్మెంట్స్ ఏవైనా సరే కూడా నువ్వు బతికున్నందుకు పడే ఆనందం ముందు బలాదులు అని అనిపిస్తాయో, ఈరోజు నేను లేచాను, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ అలైవ్ అనే దాని ముందు నువ్వు సోకాళ్ళు నేను అది పీకేసి ఇచ్చేసేసని అని ఫీల్ అయిపోయింది ఉంటే కనుక అది బలాదులుగా కనబడుతుందో, నథింగ్ అని కనిపించి మీరు బీయింగ్ అలైవే మీకు హైయెస్ట్గా అనిపించిందో. ఎందుకంటే చూస్తున్నాం క్షణాల్లో ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, చూస్తున్నాం మనం క్షణాల్లో బెడ్ డౌన్ అయిపోతున్నారు, క్షణాల్లో ఫైనాన్షియల్గా ఇన్స్టిట్యూషన్స్ గెటింగ్ కొలాప్స్డ్. ఏ సెకండ్లో ఏం జరుగుతుందో తెలియదు. ఆ విషయం మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నా వీ డోంట్ డ్రా దట్ లెసన్ ఫ్రమ్ దట్. సో ఫైనల్ లెసన్, ఈ 99 సెషన్కి సంబంధించి ఫైనల్ ఫ్యాక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్, సార్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ బీయింగ్ అలైవ్ జాయస్లీ అండ్ వైబ్రెంట్లీ. దట్స్ ద కన్క్లూజన్ ఆఫ్ దిస్ సెషన్ ఫ్రమ్ మై సైడ్.